గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ రాజా. పెద్ది ఇప్పుడు ఈ సినిమా గురించి మొత్తం ఎంటైర్ అంటే ఒక సౌత్ మాత్రమే కాదు, నార్త్లో కూడా ఈ మూవీకి మంచి బజ్ ఏర్పడి ఉంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పెద్ది మూవీ యూనిట్ నుంచి ఒక పహల్వాన్ టీజర్ అయితే రిలీజ్ అయింది. టీజర్ ఉండేది కేవలం 40 సెకండ్లైనా అందులో షార్ట్స్ కానీ రామ్ చరణ్ లుక్ కానీ అదిరిపోయింది. పెద్ది మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉండగా ఈ టీజర్ ఇంకాస్త అంచనాలు పెంచేసింది. ఈ నేపథ్యంలో ఈ టీజర్ గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు ఉన్నారు. ఆయన అడిగి పెద్ది టీజర్ గురించి, రామ్ చరణ్ లుక్ గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అండి. సార్, టీజర్ వచ్చిన తర్వాత చాలామంది ఒకటే మాట అంటున్నారు, రామ్ చరణ్ లుక్ చూస్తుంటే ఏదో ఒక ఆంజనేయ స్వామి చూసిన ఆ ఫీల్ కలుగుతుంది, అవును, ఆ కటౌట్ అట్లా ఉంది అని చెప్పి. అవును, అవును. మీకు ఎలా అనిపించింది? సాలిడ్ గా ఉంది ఆయన, అంటే ఆయన విగ్రహం సాలిడ్ గా ఉంది. సార్, ఆ సాలిడ్ గా ఉండటంతో పాటు గద పట్టుకుని కూర్చున్నటువంటి పోస్చర్ ఏదైతే ఉందో అది జనాల్ని విపరీతంగా అట్రాక్ట్ చేస్తోంది. సార్, అది ఆయన పేరు రామ్ చరణ్. రామ్ చరణ్ అంటే రాముడి చరణాల దగ్గర ఉండేవాడు ఆంజనేయ స్వామి. సార్, ఆంజనేయ స్వామి భక్తుడు ఆయన తండ్రి గారు, సార్. అందుకని కొడుక్కి ఆ పేరు పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పేరుకి సార్థకత చేకూరే పద్ధతిలో ఆ గెటప్, ఆ పోస్చరు నడిచింది. ఆ నడవటం అనేది ఫ్యాన్స్ని విపరీతంగా గ్రిప్ చేసింది. సార్, ఇది ఒక గొడవ అయితే, ఆయన పుట్టినరోజు, ఈ పోస్టర్ రిలీజు, ఈ రెండు శ్రీరామనవమి సందర్భంగా జరగటం అనేది ఇంకొక వాళ్ళకి ఇంకొంచెం ఆస్పీషియస్ గా అనిపించినటువంటి సందర్భం. ఇవన్నీ కనెక్ట్ అవటం వలన ఇప్పుడు ఒక స్పెషల్ ఇమేజ్ వచ్చింది ఆ గ్లిమ్స్ కి. ఆ గ్లిమ్స్ కి స్పెషల్ ఇమేజ్ వచ్చింది అనేది దానికి వస్తున్నటువంటి వ్యూస్ ని బట్టి అర్థమవుతుంది. ఇది విపరీతంగా పుష్ చేస్తున్నారు జనంలోకి, అది నడుస్తుంది. ఇప్పటి వరకు పెద్ద నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రతిదీ జనాల అటెన్షన్ ని గ్రాప్ చేసిందే, కాకపోతే వాటన్నిటినీ మించి ఇది ఇంకొక అడుగు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. సూపర్. మేకింగ్ కి సంబంధించి, అలాగే ఇప్పటి వరకు మనకి పెద్ద సినిమా స్పోర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో జరిగే సినిమా అని వాళ్ళు ముందే చెప్పారు. అయితే కేవలం పర్టికులర్ గా ఒక క్రీడ అన్నట్టుగా నడిచింది. కానీ ఇక్కడ వచ్చేసరికి కుస్తీ పోటీల వ్యవహారం, మల్ల యుద్ధ పోటీల వ్యవహారం ఏదో కనిపిస్తోంది. ఈ మల్ల యుద్ధ పోటీలను ఇండికేట్ చేస్తూ ఒక డైలాగ్ ఉంది అవతల వైపు నుంచి. అంటే రామ్ చరణ్ కి ప్రత్యర్థి పాత్రని చూపించలేదు కానీ డైలాగ్ వినిపించాడు. వాయిస్ వినిపించింది. ఆ డైలాగ్ లో చాలా స్పష్టంగా, నువ్వు బ్యాట్ పట్టుకొని బాలుని ఎదురెళ్ళి కొట్టడం కాదు, ఇది కుస్తీ పోటీ. కుస్తీ పోటీ అంటే ప్రాణంతో చావుకు ఎదురెళ్ళటం అనేది డైలాగ్. ఈ డైలాగ్కి ఆటే నా పొగరు అనేటువంటి రిప్లైతో ఎండ్ చేస్తాడు. అవును సార్. అంటే ఈ రెండు డైలాగుల మధ్య ఉన్నటువంటి గ్యాప్లో ఈ మొదటి డైలాగ్ చెప్పినటువంటి వ్యక్తిని మట్టి కరిపించటం అనేది కూడా నడిచింది. ఓకే. ఈ మట్టి కరిపించిన తర్వాత ఈ ఆంజనేయ స్వామి పోస్చరు, గద వ్యవహారం, ఈ హడావిడి అంతా అయిపోయిన తర్వాత కంక్లూడింగ్ డైలాగ్ పెట్టారు, ఆటే నా పొగరు అని. దీనికి ముందు రిలీజ్ అయినటువంటి ఒక పాట విన్నాం మనం, ఒక మోటివేషనల్ సాంగ్ ఒకటి పెద్ద నుంచి వచ్చింది. ఆ పాటలో ఊరి యువతని మొత్తాన్ని కూడా స్పోర్ట్స్ వైపు డ్రైవ్ చేస్తూ నడుస్తుంది అదంతా. అంటే ఏదో సాధించటం అనేది ఈ క్రీడా నేపథ్యం వెనకాల ఉంది అనేది అర్థమవుతోంది. ఎవరినో సాధించటం, అది కేవలం ఏదో క్రికెట్టో లేకపోతే ఒకటో కాదు, టోటల్ స్పోర్ట్స్ ఏరియా. మేబీ అంటే ఢిల్లీలో కూడా షూట్ జరిగింది దీనికి సంబంధించి. ఢిల్లీలో జరిగింది, స్టేడియంలో షూట్ అన్నారు నిన్న మొన్న. ఆ స్టేడియం షూట్ సందర్భంగా ఆయన గాయపడ్డాడు అనేది కూడా విన్నాం మనం. కంటి దగ్గర ఏదో చిన్న గాయమైంది, రోప్ కట్ అయి. దానికి సంబంధించి ట్రీట్ చేసినటువంటి డాక్టర్ గారికి అభినందనలు చెప్తూ చిరంజీవి గారు ట్వీట్ చేశాడు. అయితే అది చిన్న గాయమే. ఆయన నిన్నే సెట్కి వచ్చాడు, అభిమానుల్ని కలిశాడు అక్కడ. నిన్న అభిమానుల మీటింగ్ ఒకటి నడిచింది. ఈ అభిమానుల మీటింగ్ నుంచి కొంతమంది వెళ్ళి ఆయన్ని కలిశారు అక్కడ సెట్లో. కలిశారు, వాళ్ళతో మాట్లాడారు. ఆ ఫోటోలన్నీ బయటకు వచ్చినాయి కాబట్టి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది జనాలకి. ఈ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయిన తర్వాత దాని నెక్స్ట్ లెవెల్కి
ఇది పట్టుకెళ్ళింది సార్ ఈ గ్లిమ్స్ అనేది. సార్ అందుకని సో ఇది మనం ఈ గ్లిమ్స్ యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళ డిజైనే శ్రీరామనవమికి సందర్భంగా సార్ ఒక స్పెషల్ మూమెంట్ ఇవ్వాలి అని అనుకున్నారు. అంటే వాళ్ళకి కలిసి వచ్చింది ఇదంతా సినిమాకి. వాళ్ళు 30వ తారీఖు రిలీజు, ఏప్రిల్ 30వ అవును సార్. తారీఖు రిలీజ్ దగ్గర పడుతోంది. హడావిడి క్రియేట్ చేయాలి. ఈయన పుట్టినరోజు శ్రీరామనవమి రోజు రావటం, ఈ కలయికని పూర్తి స్థాయిలో సినిమాకి పాజిటివ్గా మలుచుకోవాలి అని అనుకున్నాడు డైరెక్టర్. సూపర్ అనుకుని ప్రాపర్గా లాంచ్ చేశారు. ఇది పేలింది. సార్. నాకు ఈ టీజర్ చూసిన తర్వాత ఒక కొత్త డౌట్ వచ్చింది. మనకి ముందు వచ్చిన ప్రమోషన్ కంటెంట్ లో కనిపించిన రామ్ చరణ్ ఎవరైతే క్రికెట్ ఆడుతున్నారో అతను, ఈ రోజు మనం చూసిన రామ్ చరణ్ ఇద్దరు ఒకరేనా? ఇది డ్యూయల్ రోలా? కొంచెం డౌట్ అయితే వస్తుంది సార్. అంటే గెటప్ ఇవన్నీ మనం ఇందాకే అనుకున్నాం. ఇందులో ఇంకో 2-3 క్రీడలు కూడా కనిపిస్తున్నాయి సార్ అంటే వాళ్ళు ఢిల్లీలో షూట్ చేసినది అది క్రికెట్ కాదు, కుస్తీ పోటీలు కాదు, ఇంకేదో క్రీడ నడిచింది అక్కడ అనేది మనం విన్నాం. సార్ చదరంగం దాకా నడిచింది క్రీడలకు సంబంధించిన ఇందులో కంటెంట్ ఉంది అనేది ఒకటి మొదట్లో వినిపించిన మాట. ఓకే. అందుకని ఇది ఒకటే క్యారెక్టరా 2 క్యారెక్టర్లా అంటే ఈ క్యారెక్టరు కొంచెం ఫ్లాష్ బ్యాక్లో వస్తుంది. ఇలాంటి ఒక స్క్రీన్ ప్లే ఆర్డర్ మనకి గతంలో అలవాటైనటువంటి పద్ధతిలో ఉంది. కానీ మనం ఊహించిన దానికి భిన్నంగా వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నాడు అతను బుచ్చిబాబు. కాబట్టి సానా బుచ్చిబాబు ఈ రొటీన్ స్క్రీన్ ప్లే ఆర్డర్లోకి వచ్చి జనాలకి ఊహలకి అందే పద్ధతిలో పెడతాడు అని నేనైతే అనుకోవడం లేదు. ఇది ఒక సర్ప్రైజింగ్ ఎలిమెంటే. ఇది కథలో ఎందుకు వస్తుంది అనేది ఆయన బలంగా చెప్పబోతున్నాడు. రెండోది ఈ సినిమా నిడివి కూడా మనం అనుకుంటున్నట్టుగా ఉండే అవకాశం లేదు. ఈ మధ్య జనాలు 4 గంటల సినిమాలు చూడటానికి సిద్ధపడిపోతున్నారు. అవును. ఏది మన దురంధర్ రివెంజ్తో ఆ విషయం ప్రూవ్ అయిపోయింది. అవును సార్. కాబట్టి ఇది కూడా 3.5 గంటలు సాలిడ్గా ఉండే అవకాశం కనిపిస్తోంది. అవునా? ఈ 3.5 గంటలు సాలిడ్గా ఉంటుంది కాబట్టి దీనిలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ రన్ అవుతాయి. సార్ వాటిలో ఇదొకటి. ఈ రోజు రిలీజ్ చేసినటువంటి గ్లిమ్స్కు సంబంధించినటువంటి క్యారెక్టర్ కాదు అది. యాక్చువల్గా అదొక సమరం. ఆ క్యారెక్టరే ఈ క్యారెక్టర్గా మారి ఇంకొక చోట ఎక్కడో ఈ యుద్ధంలోకి వస్తుంది అనేది ఒక పద్ధతి. అంటే మనకు 2 రకాల నరేషన్స్ నడిచినాయి తెలుగు సినిమా చరిత్రలో. ఒకే క్యారెక్టర్ని 2 క్యారెక్టర్లుగా ఆడియన్స్ని చీట్ చేసి సెకండ్ హాఫ్లో కొంత కథ నడిచిపోయిన తర్వాత వీళ్ళిద్దరూ ఒకటే అని చెప్పిన సినిమాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు శోభన్ బాబు గారి మానవుడు దానవుడులో 2 క్యారెక్టర్లు వేరు అనే భ్రమలో నడిపిస్తూ ఈయనే రాత్రిపూట అలా వెడుతున్నాడు బయటికి అని కంక్లూడ్ చేస్తాడు. ఒకటే క్యారెక్టరు 2 కాదు అని. 2 డిఫరెంట్ ఏరియాల్లో నడుస్తాయి. ఒకటి డాక్టరు, ఒకటేమో వీధి రౌడీ. అదో పద్ధతి. అలాగే రామారావు గారి గజ దొంగ సినిమాలో కూడా ఒకటే ఇద్దరుగా నడుస్తున్నాడేమో అనిపిస్తూ ఉంటుంది. ఇది సెకండ్ హాఫ్ వరకు. ఆ తర్వాత ఇద్దరు ఉన్నారు అని క్లారిటీ ఇస్తారు. ఒకడే అని జనాలు అనుకుంటూ ఉంటారు, కానీ ఇద్దరు ఉన్నారని కంక్లూడ్ చేస్తారు. మానవుడు జానవుడులోనేమో ఇద్దరున్నారని జనాలు అనుకుంటారు, కానీ ఒక్కడని కంక్లూడ్ చేస్తాడు. ఇలా 2 వైపులా సక్సెస్ కొట్టిన స్క్రీన్ ప్లే ఆర్డర్లు ఉన్నాయి మనకి, కథలు ఉన్నాయి. ఈయన ఏ మార్గాన్ని ఎంచుకున్నాడు అనేది ఒకటి మీరు అడిగిన ప్రశ్నకి నేను అనుకోవటం ఈ 2 అయ్యుండే అవకాశం లేదు. ఈ భ్రమలు కల్పించడం అనేది అంటే జనాలు ఇలా ఆలోచించాలి అనేది కూడా ఒక వ్యూహం ఉంటుంది. అలా జనం మాట్లాడుకుంటూ ఉండగా ఇంకేదో జరుగుతుంది తెర మీద. సో ఆ 3వ మార్గాన్ని ఎంచుకుని ఉంటాడు బుచ్చిబాబు అని నేను అనుకుంటున్నా. సినిమా మీద చాలా కేంద్రీకరణ ఉంది వీళ్ళకి. అయితే స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ అనగానే స్పోర్ట్స్ మాఫియా ఏవైనా ఇన్వాల్వ్ అయిందా, దాని తాలూకా కంటెంట్ ఏదైనా ఈ సినిమా కోసం వాడారా? ఇప్పటి వరకు మనకి స్పోర్ట్స్ సినిమా అనగానే ఒక నేరేటివ్ ఉంది. అంటే ఎవరో ఒక బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి వాడు ఒక అచీవర్గా మారాలి అనుకున్నప్పుడు వాడికి మధ్యలో ఉండే సాధక బాధకాలు, ఒక అద్భుతమైన గురువు దొరకటం, ఆ గురువు వీడిని మలచటం, అంతర్జాతీయ స్థాయిలో వీడు
సక్సెస్ అవ్వడం. సక్సెస్ అవటం ఈ పద్ధతిలోనే మనం కథలు చూస్తూ వచ్చాం. సార్ ఏది అశ్వని దగ్గర నుంచి మొదలు పెడితే భద్రాచలం గాని భద్రాచలం ఇవన్నీ అదే ఇవన్నీ కూడా. లైన్ లో నడుస్తాయి. అవును. కానీ ఇది ఆ లైన్ కూడా అనిపించట్లేదు. ఆ లైన్ ఏమో అనిపించే ఛాయలు కూడా ఉన్నాయి. కానీ అది కూడా కాదు అది కూడా అయి ఉండే అవకాశం కనిపించట్లేదు. సార్. అంటే దీనిలో రకరకాల అంశాలని మిళితం చేసి ఉమ్, ఒక క్లాస్ వారు, ఒక కాస్ట్ వారు, ఉమ్, వీటన్నిటినీ కలిపి ఉమ్, ఒక ఉన్నత వర్గాలని లేకపోతే అగ్రకులాల ఆధిపత్యాన్ని దెబ్బ కొట్టడం కోసం ఉమ్, ఊరి యువతని మొత్తం ఒక్కటి చేయటం అనేది కూడా ఒక ఎలిమెంట్ గా నడుస్తుంది అని అనిపిస్తోంది. సార్. ఈ క్రమంలోనే స్పోర్ట్స్ మాఫియా ఇన్వాల్వ్మెంట్, ఉమ్, ఉమ్, వాళ్ళు ఎలాంటి అంటే ఎవరినైనా వాడేసుకునే ప్రయత్నం చేస్తారు. కరెక్ట్ కరెక్ట్. అవును. ఈ వాడకాలకు సంబంధించి జరుగుతున్నటువంటి దారుణాలు, క్రీడాకారుల జీవితాల్లో వస్తున్న మార్పులు, వీటిని అడ్రస్ చేయడానికి ఒక బిగ్గర్ రేంజ్కి ఆ క్యారెక్టర్ వెళ్ళిపోయే అవకాశం కూడా కనిపిస్తోంది. సో అంటే స్పాన్ అనేది చాలా వైడ్ గా ఉండబోతుంది. వైడ్గానే ఉండబోతోంది అనేది మనకి ఇప్పటివరకు వాళ్ళు బయటకు వదిలిన ప్రమోషనల్ కంటెంట్ నుంచి అర్థమవుతోంది. సార్ కాబట్టి ఇది 3.5 గంటల సినిమా అయ్యే అవకాశం ఉందని చెప్తున్నాను. మీరు చాలా బలంగా చేస్తున్నారు. మీకు ఏమైనా చిన్న లీక్ ఏమైనా తెలిసిందా? లేదు లేదు, ఆ? ఏం లేదు, నేను ఊహిస్తున్నాను అంతే. ఓకే. రెండోది, ఇప్పటి వరకు వాళ్ళు 2 భాగాలు 3 భాగాలు అనే మాట ఎక్కడ మాట్లాడలేదు. అవును రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చేస్తోంది. సార్. షూటింగ్ ఏప్రిల్ 15 వరకు నడుస్తుంది అనే మాట వింటున్నాం. ఉమ్, ఇప్పుడు ఈ గ్లిమ్స్ నుంచి ఒక కొత్త ఏరియా ఓపెన్ చేశాడు. సార్. ఇప్పుడు ఓపెన్ కాని ఏరియా ఒకటి ఉంది ఇంకా. దీనికి సంబంధించి సుకుమార్ కానీ ఆయన టీం డైరెక్టర్స్, అంటే ఆయనతో ట్రావెల్ అయ్యి తర్వాత డైరెక్షన్లోకి వచ్చినటువంటి మెగాఫోన్ పట్టుకున్న వాళ్ళు కూడా ఉమ్, ఐటమ్ సాంగ్స్కి ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తూ వస్తున్నారు. సార్. కాబట్టి సుకుమార్ సినిమా అనగానే ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతోంది అనేది కూడా ఒక ప్యారలల్ చర్చ నడుస్తుంది. ఉమ్, 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 ఇందులో సుకుమార్ రైటింగ్స్ వాళ్ళు కూడా సహనిర్మాతలు. సార్. అందులో రామ్ చరణ్, ఆయన చేయబోయే తర్వాత సినిమా హీరో ఈయనే. అవును. కాబట్టి ఇది కూడా స్పెషల్గా ఉండాలి. ఉమ్, ఇందులో ఐటమ్ సాంగ్ ఎవరిని వాడతారు అంటే ఆల్రెడీ ఇంతకుముందు శ్రీలీలను వాడారు, సార్. అంతకు ముందు సమంతని ఉమ్, వాడారు. అవును. ఇలా నడుస్తూ వస్తోంది. పూజా హెగ్డే కూడా. పూజా హెగ్డే కూడా చేసింది అవును. రంగస్థలం. ఈ ప్రయాణంలో ఇప్పుడు ఎవరు, వాట్ నెక్స్ట్ అనేది ఒక ప్రశ్న సో ఉంది. ఇది కూడా ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ ఉందంటారు. ఇది ఉంది నెక్స్ట్. నెక్స్ట్. అయితే నేనేమనుకుంటున్నానంటే ఇది ఇది పాన్ ఇండియా సినిమా అంటున్నారు. ఆయనకు గ్లోబల్ స్టార్ ఇమేజ్ ఉంది, ఆయనకు ఆల్రెడీ ప్రపంచ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చున్నాడు అవును RRRతో. సార్. ఆ అడ్వాంటేజ్ తీసుకుని ఈ సినిమాని అంటే ఇతర భాషల్లోకి, ఇప్పుడు రాజమౌళి చేస్తున్న ప్రయోగం అదే 120 నుంచి 160 భాషలు అంటున్నారు. ఉమ్, ఉమ్, అంటే ఫ్రాన్స్లో ఫ్రెంచ్లో రిలీజ్ అవుతుంది ఆ సినిమా, సార్. స్పెయిన్లో స్పానిష్లో రిలీజ్ అవుతుంది. సార్. అలాంటి మోటివేషన్ ఏదో ఓ ప్రోగ్రామ్ నడుస్తుంది ఆలోచన ఉమ్, వారణాసికి. వారణాసికి. అలాంటి ఆలోచన వీళ్ళు కూడా ఏమైనా చేస్తున్నారా? ఈయన అంటే ఈ ముఖం తెలుసు అక్కడ, ఉమ్, రామ్ చరణ్ అనే ముఖం తెలుసు అనే అడ్వాంటేజ్ పట్టుకుని ఉమ్, కొత్త మార్కెట్లు ఓపెన్ చేసుకుంటూ వెళ్ళటమే. సార్. ఆ ప్రయోగం చేస్తున్నారు అనడానికి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు ఇప్పటిదాకా. ఉమ్, కాబట్టి ఇది పాన్ ఇండియా లెవెల్లోనే ఆలోచిస్తున్నారు అనుకుంటే, అలా గనక కన్ఫైన్ అయితే ఈ కంటెంట్కి సంబంధించి ఈ 4 ప్రధాన భాషలు ఉన్నాయి. అంటే తెలుగు, తమిళ్, మలయాళం, దాంతోపాటు హిందీ. హిందీ. ఈ లాంగ్వేజెస్ నుంచి 4 హీరోయిన్లను తీసుకుని ఉమ్, ఆ ఐటమ్ సాంగ్ ప్యాక్ చేసినా ఆశ్చర్యం లేదు. ఓకే. మేము మార్కెట్ని గ్రాప్ చేయటమే మా ప్రోగ్రామ్ కాబట్టి మేము ఈ తరహాలో వెళ్ళబోతున్నాం ఉమ్, అని ఆయన రేపు పొద్దున్న సర్ప్రైజ్ చేయవచ్చు. మీకేదో చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్టుంది. లేదు 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 లేదు. మామూలుగా చెప్తున్నాను ఊహించి. ఆ, సో ఇలాంటి ప్రమాదం కూడా ఒకటి ఉండే అవకాశం ఉంది. సార్. ఇప్పటి వరకు బయటకు వచ్చేది అంటే వాళ్ళు నెక్స్ట్ షూట్కి వెళ్ళబోయేది అదే. ఉమ్, ఈ యాక్షన్ ఎపిసోడ్ ఏదో నడుస్తుంది, సార్. ఇది అయిపోయిన తక్షణం వాళ్ళు వెళ్ళేది సాంగ్ టేకింగ్కి. సార్. అది అయిపోతే జాన్వీ కపూర్కి ఈయనకి మధ్యలో ఏవో కొన్ని సీన్స్ బ్యాలెన్స్ ఉన్నాయంటున్నారు. ఉమ్, 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 అది వాళ్ళిద్దరు సోలో షార్ట్స్ ఏవో అవి కంప్లీట్ చేసేస్తే సినిమా అయిపోతుంది. సార్. రెండోది, చాలామంది ఏమనుకుంటున్నారంటే సినిమా మేకింగ్ అయిపోయిన తర్వాత ఈ హార్డ్ డిస్క్లు పంపించి ఉమ్, విఎఫ్ఎక్స్ ఆ వ్యవహారాలన్నీ తర్వాత జరుగుతాయి అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. సార్.
ఇప్పుడు ప్రతిదీ ప్యారలల్గానే జరుగుతోంది. అవును. సేమ్ డే అంటే విజువల్ ఎఫెక్ట్స్ టీమ్ కూడా షూటింగ్ స్పాట్లో వాళ్ళు కూడా క్యారీ అవుతున్నారు. వాళ్ళకి కావాల్సిన లొకేషన్స్ మార్క్ చేసుకుని, అంటే ఎక్కడ వాళ్ళు ఎంటర్ కావాల్సి వస్తుందో వాళ్ళు సెట్లోనే మార్క్ చేసుకుంటున్నారు. అవుట్డోర్ లొకేషన్స్లో కూడా వాళ్ళు మార్క్ చేసుకుంటున్నారు. ప్యారలల్ వర్క్ గా వెళ్ళిపోతుంది. అయిపోతుంది. ఈ రోజు షూట్ ఈ రోజు వాళ్ళ పని వాళ్ళు చేసేసుకుంటున్నారు. ఎడిటింగ్ అయిపోయిన మరుక్షణం కంటెంట్ పట్టుకెళ్ళిపోయి వాళ్ళు కొట్టేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ అంటూ సపరేట్ గా ఒక టైం లూప్ పెట్టుకొని అంత అవసరం లేదు, ఇప్పుడు అన్ని ప్యారలల్ గా నడిచిపోతున్నాయి. అందుకని చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇది రిలీజ్ డేట్ వీళ్ళు 30 అని చెప్తున్నారు, ఏప్రిల్ 30 అని అనౌన్స్ చేశారు, 15 వరకు షూటింగ్ జరుగుతుంది అంటున్నారు. అవుతుందా అవదా అనేది ఒక గొడవ ఉంది. కానీ ఈ రోజు వీళ్ళు ఈ గ్లిమ్స్ లో కూడా మరోసారి నిర్ధారించారు. అవును సార్, ఏప్రిల్ 30 మేము వస్తున్నాము అని. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.